హత్రాస్ తొక్కిసలాట ఘటన కేంద్రంగా కొన్ని భయంకరమైన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి ఈ భోలే బాబా గురించి. ఈ భోలే బాబా గతంలో చాలా క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడు అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ సిట్ను నియమించింది అక్కడ ఉన్నటువంటి యోగి సర్కార్. ఇంతటి విషాదానికి కారణమైనటువంటి భోలే బాబా గురించి ఉన్న కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్నాం కదా. ఈ బాబాకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పేసి ముందుగా ఇతగాడే ప్రకటించుకున్నాడు. తన టీంను ఒకటి రిక్రూట్ చేసుకుని తద్వారా వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ని క్రియేట్ చేసుకున్నాడు. శక్తులు ఉన్నాయని చెప్పి భక్తులు గట్టిగా నమ్మేలాగా తయారైంది పరిస్థితి. అంతేకాదు ఏ రోగాన్నైనా నయం చేస్తాడు, దయ్యాలు భూతాలను బెదరగొడతాడంట. ఇలాంటివి చెప్పి నమ్మించి మోసం చేసి 2000 సంవత్సరంలో ఒకసారి అరెస్టు కూడా అయ్యాడు. 16 ఏళ్ల బాలిక మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యుల నుంచి బలవంతంగా లాక్కున్నాడంట. తన శక్తులతో ఆమెకి మళ్లీ ప్రాణం పోస్తానని చెప్పాడు. ఈ ఘటన అప్పట్లో అలజడి రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు భోలేబాబాపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసుని అటకెక్కించారు. 1990 వరకు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసినటువంటి సూరజ్ పాల్ అలియాస్ భోలేబాబా ఆ తర్వాత తాను ఒక దైవాంశ సంబూతుడిగా ప్రచారం చేసుకున్నాడు. ఇక్కడ తెలుగునాడు కూడా బోల్డ్ మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. బాబా అవతారం ఎత్తాడు. వెనకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రజలను ఆకర్షించాడు. ఇది డేరా బాబా ఇన్స్పిరేషన్తో అనుకుంటా. వాళ్ళ ద్వారానే పేరు సంపాదించుకున్నాడు. పేరేంటి కర్మ, డబ్బు కూడా విపరీతంగా వెనకేసుకున్నాడు. ఈ భోలే బాబా కూడా వెనుకబడిన వర్గానికి చెందినవాడేనని, తమ నుంచి ఏమీ ఆశించడని కొందరు భక్తులు చెబుతూ ఉంటారు, చెప్పేలా చేస్తారు. ఎందుకంటే మొన్న ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారి దగ్గరికి వెళ్ళి మైక్ పెడితే మీడియా వాళ్ళు మా బాబా మహత్యం ఇదంతా అని కూడా చెప్తా ఉన్నారు. అంతటి మత్తులో పిచ్చిలో ఉన్నారు జనం. ఇక భక్తులు మరో కీలక విషయం చెప్పారు. సత్సంగం ముగిసే ముందు భోలే బాబా ఏదో ప్రళయం వస్తుందని అన్నారని, ఆయన చెప్పినట్లుగానే విషాదం జరిగిందని చెప్పారంట. సో ఇంక మనం ఎవరిని బాగుపరచలేము. ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. సిట్ని నియమించి దర్యాప్తును చేస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.